హలో అండి. ఐఎమ్ కళా కుమార్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఇంటికెళ్ళినప్పుడు జర్నీ వీడియో అండి. ఇక్కడ నుంచి మేము బీజాపూర్ నుంచి దంతెవాడ బయలుదేరినప్పుడు ఆ వెహికల్‌లో తీసిన వీడియో అనమాట. పిల్లలు అంతా కూడా చుట్టుప్రక్కలంతా కూడా వ్యూ బాగుంది కదా అని చెప్పేసి తీశారనమాట. చుట్టూ అంతా కూడా మొత్తం అటు ఇటు కూడా జంగిలే అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో. వెహికల్‌లో సాంగ్స్ పెట్టుకొని అలా చూస్తూ వెళ్తుంటే చాలా బాగుంటుందన్నమాట. చుట్టూ అంతా అడవి అయినా కూడా మనకేం భయం ఏమి ఉండదు. అంటే యానిమల్స్ ఏమీ కనిపించవు కానీ అనిపిస్తుంది చూసే వాళ్ళకి, అమ్మో ఏమైనా యానిమల్స్ అలాంటివి ఏమైనా వస్తాయని. ఇన్నేళ్లలో మాకేం కనిపించలేదు. అంతా చూడ చక్కగా ఉంటుందన్నమాట ఏరియా అంతా కూడాను. ఇక్కడేమో వైజాగ్ నుంచి వందే భారత్ ట్రైన్ ఎక్కాము. అది అక్కడ అది కొంచెం మేము వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత వచ్చింది ట్రైను. ఇక్కడ ఏంటంటే దంతివాడ నుంచి కిరందోల్ ట్రైన్ ఇది. వందే భారత్ ట్రైన్ లోపల చాలా బాగుంటుంది. కిరందోల్ టు వైజాగ్ ట్రైన్ అనమాట. ఇంటికాడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళాము. ఆ ట్రైన్లో ఫుడ్ అయితే అంత బాగుండట్లేదు. లాస్ట్ టైం అలాగే ట్రైన్లో ఫుడ్ తీసుకుని మాకు అసలు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయింది. అందుకని ఇంట్లోనే పులిహోర చేసుకొని తీసుకెళ్ళాము. అదే తింటున్నారనమాట పిల్లలు. అప్పుడు ఆ టైం వచ్చేసి 8:30 అయినట్టుంది. ఎర్లీ ట్రైన్లో అనేటప్పటికి కొంచెం ఎర్లీగానే భోంచేసి పడుకుంటాం కదా. మళ్ళీ తెల్లారి 5:30 కల్లా మళ్ళీ రీచ్ అయిపోయామన్నమాట వైజాగ్లో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడ వందే భారత్ ట్రైన్ అది ఎక్కామన్నమాట. అక్కడ నుంచి మా ఇంటికి. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ టూరు అదంతా అమ్మ వాళ్ళ ఇంట్లో హడావిడి అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ బీజాపూర్లో యథావిధి తథాప్రద అనమాట. నా పనులు నాకు. ఇది మంగళవారం నేను కొన్ని వీడియోలు తీసుకున్నాను అనమాట. అది మంగళవారం పని ఉంటే వచ్చారనమాట మా వారు. ఆఫీస్ పని ఒకటి ఉంది, అందుకని చెప్పేసి వచ్చారు. ఇంకా మంగళవారం నాన్ వెజ్ తినము, అందుకని చెప్పేసి ఇంకా బుధవారం తీసుకొచ్చి చికెన్ ఇచ్చేసి వెళ్ళారు. అదనమాట. మంగళవారం సాయంత్రం వచ్చారు. బుధవారం ఉండి గురువారం మార్నింగ్ ఇంకా వెళ్తారనమాట. అది ఇక్కడ రైస్ అది చేసేసి టమాటో చారు చేసి ఇంకా చికెను అది బాయిలర్ చికెన్ అయితే చాలా ఇష్టం అనమాట మా పిల్లలిద్దరికి. కానీ బాయిలర్ చికెన్ హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఫారం కోడ్ అనేది ఫారం చికెన్ అంటారు కదా, ఫారం కోడ్ అంటారు కదా, అది లేయర్ తీసుకొచ్చారు. అది కొంచెం కష్టంగా ఉడుకుతుంది, కొంచెం లేటుగా ఉడుకుతుంది. కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతుంది కానీ నాకు కుక్కర్ వాడే అలవాట్లేదు. ఎందుకంటే నాకు కుక్కర్లో ఏవి కూడా కుక్కర్లో పెట్టిన నాన్ వెజ్ కానీ లేదంటే కుక్కర్లో పెట్టిన పప్పు కానీ నాకు టేస్ట్గా అనిపించవు, బాగా ఉడికిపోయి. అందుకని నేను గిన్నెలోనే బాగా మగ్గించి ఉప్పు కారాలు మసాలాలు అన్నీ మగ్గిచ్చేసి సరిపడే వాటర్ పోసేసి గిన్నెలోనే ఉడకపెడతాను. ఏ కర్రీస్ అయినా ఏమైనా పప్పు అయినా సరే ఇంకేదైనా గిన్నెలోనే వండుతాను. ఎందుకంటే నాకు ఓవర్గా కుకింగ్ అయితే నచ్చవు. మ్యాక్సిమం కుకింగ్ అవ్వాలి, మరీ పచ్చిగా కాదు, మరీ ఎక్కువ కుకింగ్ అయినా కూడా బాగోవు అనమాట. చక్కగా సమానంగా వాటర్ పోసి ఉడికిస్తే గిన్నెల్లోనే బాగుంటాయి. మనం కుక్కర్లో పెట్టినంత మాత్రాన టేస్ట్ ఏమి వచ్చేది, ఓవర్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నా మిక్సీ పాడైపోయింది, అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇంకా అందుకే చిన్నది దంచేది ఉంటే, ఇలాచీలు మిరియాలు దంచుతాం కదా, అలాంటిది ఉంటే కనుక ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచానమాట. కొంచెం కష్టమైంది, బాగా చిన్నది ఇది, అందుకని అది దంచేసి ఇంకా వేసాను. ధనియాల పొడి, గరం మసాలా పొడి ఉంటాయి కదా, ఇవి దంచి అల్లం వెల్లి పేస్ట్ వేసాను కర్రీ. ఇంకేంటంటే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కర్రీ చేయడానికి ఇంకా పాటలు పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మిక్సీ పాడైపోయింది కదా, ఇంకా ఒక పక్కన టైం అయిపోయింది. మా వారు మంగళవారం సాయంత్రం వచ్చారు కదా, ఇంకా ఆ రోజు ఇంకా ఆఫీస్ పని మీద వచ్చారు. ఇంకేదో పని చూసుకున్నారు, బయటకు వెళ్ళి ఇంకా ఆఫీస్ వర్క్ ఏదో చూసుకున్నారనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ బుధవారం ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నారు.
వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ మళ్ళీ ఇంకా మేమే ఆపేసామనమాట. ఉండండి మళ్ళీ వాతావరణం కూడా బాలేదు. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా! ఒక 10 డేస్ నుంచి ఆంధ్రాలో వర్షాలు ఉన్నాయని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు 2 డేస్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా వర్షాలు ఎక్కువయినాయి అనమాట. సరే అని చెప్పేసి ఇంక ఉంటానులే అని చెప్పి ఈరోజు ఉండేసి రేపు వెళ్తానని చెప్పేసి అన్నారు. ఇంకా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట పిల్లల కోసము. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం కర్రీస్ చేసుకుంటున్నారు? ఏమేమి కర్రీస్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 31st వచ్చేస్తుంది, జనవరి 1 వచ్చేస్తుంది. ఇంకా పండగ కూడా వచ్చేస్తుంది, సంక్రాంతి పండగ. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ సంక్రాంతి పండగ, హిందువుల సంక్రాంతి పండగ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను నార్త్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళు కనబడతారు. సంక్రాంతి అంటే వీళ్ళకి అంతగా తెలీదు. పిల్లలు స్కూల్ సెలవు కూడా ఇవ్వరు. అందుకని చెప్పేసి మనమే ఇంకా మన పండగ కదా అని సెలబ్రేషన్ చేసుకోవాలి, స్కూల్కి సెలవు పెట్టేసేయాలి. ఏంటంటే చాలామంది అనుకుంటారు కదా ఇది తెలుగు వాళ్ళ పండగ అని చెప్పేసి. లేదు, నేను హిందీ వాళ్ళలో కొంతమంది కూడా మకర సంక్రాంతి అని చేస్తారనమాట. అంటే ప్రాసెస్ వేరే ఉంటుంది. మనలాగా ఏం చేయలే కానీ మనలా వేరు, మనం చేసేది వేరు. కాకపోతే వాళ్ళు కూడా మకర సంక్రాంతి అని చెప్పి ఆ రోజు నువ్వులతో కొన్ని ప్రసాదాలు, నువ్వుల లడ్డూలు, నువ్వులతో కొన్ని ప్రసాదాలు చేస్తారనమాట. చేసి పంచిపెడతారు. అదే అంటే మకర సంక్రాంతి అంటే వాళ్ళకి కూడా తెలుసు. నేను ఒకప్పుడు స్టార్టింగ్లో మాకు పెళ్ళైన కొత్తలో మేము పంజాబ్లో ఉండేవాళ్ళం. అప్పుడైతే వాళ్ళకైతే అంతగా తెలీదో మరి లేకపోతే మేము అక్కడ క్వార్టర్స్ ఇచ్చారు, ఆ క్వార్టర్లో ఉండేవాళ్ళం కాబట్టి బయట వాళ్ళ కోసం తెలియదేమో కానీ తెలుసుకోలేదేమో. కానీ ఇక్కడైతే కానీ అందరికీ కొంతమందికి అయితే తెలుసు. మేము అంతకుముందు ఉన్న ఓనర్స్ మకర సంక్రాంతి చేసేవాళ్ళు అనమాట. ఆ రకంగా హిందీ వాళ్ళకు కూడా సంక్రాంతి గురించి ఎంతో కొంత తెలుసు అని నాకు అర్థమైంది. అంటే అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి అయితే తెలుసు అన్నది. సో ఈ పండగల టైంలో అయినా వర్షం ఆగితే బాగుండేది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దివాళీ కూడా మొత్తం పాడు చేసేసింది. మా దివాళీ అయితే పాడు చేసింది ఇక్కడ వర్షం. ఎందుకంటే ఎంత కాదని చెప్పి పిల్లలు ఎంత సరదా పడ్డారో. మా పిల్లలైతే వర్షం సర్వనాశనం చేసేసింది. వాళ్ళ డాడీ చేత అన్ని మందులు కనిపించుకొని క్రాకర్స్ కాల్చుకుందామని చక్కగా పిల్లలు ఎదురు చూస్తే ఆ టైంకి వర్షం వచ్చేసి సర్వనాశనం చేసిందనమాట ఆ రోజు. తర్వాత దివాళీ తర్వాత డేస్ అన్నీ కాల్చుకున్నారు, మందులన్నీ తెచ్చినవి అన్నీ కూడా క్రాకర్స్ కాల్చేసుకున్నారు. కానీ ఆ రోజు కాల్చుకున్న ఆనందం ఏం ఉండదు కదా. ఆయన కూడా ఊరికెళ్ళిపోయారు. ఈసారి మళ్ళీ ఇప్పుడు 31st వస్తుంది, జనవరి 1 వస్తుంది, మళ్ళీ సంక్రాంతి. వర్షాలేమో తగ్గేలా లేవు. ఏంటో ఈ సంవత్సరం మొత్తం వర్షాలేను. ఏంటో ఇక్కడేమో నేను భోజనం పెట్టేస్తున్నాను, ఆయన బయటికి వెళ్దామన్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్ ఏదో వచ్చిందంట. అంటే మన సైడ్ ఎగ్జిబిషన్, దుబాయ్ ఎగ్జిబిషన్ అంటాం కదా, అలాగే ఇక్కడ అది అలా అంటారు అనమాట. మీనా బజార్ అంటారు, మేళా అంటారు, అలా అనమాట. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు ఏదో రైడ్స్ ఉంటాయి కదా, చిన్న పిల్లలు ఎక్కేవి కాకుండా కొంచెం పెద్ద పిల్లలు ఎక్కేవి ఉంటాయి కదా, అలాంటివి ఒక 2-3 తిరిగారు కానీ అవస్థ పడ్డారనమాట మా పిల్లలు. ఎందుకంటే అక్కడ బయటికి వెళ్ళగానే గప్చుప్లని, నూడిల్స్ అని ఏవోటి తింటారనమాట. జ్యూస్ తాగేసి కడుపుల నిండా ఫుల్గా తినేసి ఆ రైడ్లు ఎక్కుతారు. అవేమో గుంజుతాయి అటు ఇటు. ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారో నాకు తెలీదు. ఈ చైర్లు అటు ఇటు ఊపేస్తాయి. ఇంకా చూడాలి వాళ్ళ అవస్థ అంతా ఇంత కాదు. వాళ్ళకి వామిటింగ్ వచ్చేసిందంట. చాలా అవస్థ పడ్డారు. చాలా నవ్వుకున్నాం అనమాట నేను మా వారు. ఇంకా అంత ఫుడ్ తిని అలా ఎక్కకూడదు, ఎప్పుడో కానీ తీసుకెళ్ళరు కదా మా వారు. అందుకే మా వాళ్ళకి ఆత్రం అనమాట నేను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకో విషయం ఏంటంటే ఎడిటింగ్ ఈ మధ్యన నేను కొత్తగా నేర్చుకొని చేస్తున్నాను కదా. ఎడిటింగ్ బాగాలేకపోతే అడ్జస్ట్ అవ్వండి.
ఇంకా కొంచెం నెక్స్ట్ వీడియోలో బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.